వీటన్నింటినీ కూడా ప్రతీకాత్మకంగా అమ్మాయిని కన్యాదానం చేసి పంపించేటప్పుడు ఇక్కడ ఇదిగో ఆ అమ్మాయితో పాటు ఈ సంపదలను కూడా ప్రతీకాత్మకంగా చూపిస్తూ చేసేటువంటిది అద్భుతమైనటువంటిది ఇదిగో ఈ వైశిష్ట్యం. అలాగే ఇప్పుడు తలంబ్రాలను అక్షతారోపణం చేసి ఆ అక్షతల్ని తలంబ్రాలని చక్కటి రజత పాత్రల్లో తీసుకుని అవి గర్భాలయంలో ఉన్న మూలమూర్తుల దగ్గరకు తీసుకుని వెళ్ళు. Country Delight Milk and Grocery. అలాగే వేద ఘోషలతో ముందుకు సాగుతున్నారు. అక్కడ మూలమూర్తులకు ఈ అక్షతలను సమర్పించి మళ్ళీ తిరిగి వస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయ వైశిష్ట్యం ఇది. అంతేకాదు ఇక్కడ మాంగళ్య సూత్రధారణ కూడా చేశారు. ఇది ఇంకొక విశిష్టత. ఇది ఇక్కడే కాదు, మన ఆంధ్రదేశానికే ఇది ఒక విశిష్టత. ఎందుకునంటే మాంగళ్య సూత్రధారణ అనేటువంటిది ఇతర ఉత్తర భారతదేశంలో ప్రాంతాలలో మనకు కనిపించినటువంటిది. ఇది రామాయణంలో చూస్తే పాణింగ్నీష్వ పాణిన అనే అక్కడ వాల్మీకి మహర్షి పలికించాడు. అంటే అక్కడ సీతారామ వివాహంలో గాని అలాగే సీతారామ వివాహంతో పాటు జరిగినటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహంలో గాని అక్కడ పాణిగ్రహణాన్ని అంటే రెండు చేతులను వధువు యొక్క కరమును అలాగే వరుని యొక్క కరమును కూడా గ్రహించటమే అక్కడ వివాహానికి ప్రతీకగా జరిగింది. అక్కడ మాంగళ్య సూత్ర ప్రసక్తే జరగలేదు రామాయణంలో. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆంధ్రదేశంలో మాంగళ్య సూత్రం అనేటువంటిది ఒక గొప్ప సంప్రదాయం. ఇక్కడ మాంగళ్య సూత్రానికి పూజ చేస్తూ అక్కడ గౌరీ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ చేసే పూజలో ఒక సంకల్పం ఉంటుంది. అదేమిటంటే అస్మిన్ గృహే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని ప్రాప్త్యర్థం అని సంకల్పం చేసి మాంగళ్య సూత్రము వల్ల కలిగేటువంటి ప్రయోజనం అది ఈ గ్రామానికి ఈ దేశానికి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మహిళా మణులందరికీ కూడా జన్మ జన్మలకు సువాసిని ప్రాప్త్యర్థం అంటే ముత్తైదువతనాన్ని కల్పించేటట్లుగా సంకల్పం చేసి మాంగళ్య సూత్రాన్ని పూజించి అప్పుడు అమ్మవారి యొక్క గళసీమలో స్వామివారి చేత అలంకరింపజేస్తారు. ఇది ఎంత గొప్ప సంప్రదాయం అంటే పరమాత్మకు అలాగే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి జరిగే ఈ కళ్యాణ మహోత్సవం అనేది లోకంలో ఉన్నటువంటి సమస్త దంపతులకు కూడా శుభాన్ని చేకూర్చే విధంగా మన మహర్షులు మనకు అందించినటువంటి ఒక గొప్ప సంప్రదాయం, సత్సంప్రదాయం, మహోజ్వల సంప్రదాయం, మహోత్కృష్ట సంప్రదాయం ఇది. అందుకే మాంగళ్య సూత్ర ధారణ తిలకించిన వాళ్ళకి పులకించే మనస్సులతో మహిళలందరికీ కూడా ముత్తైదువదనాన్ని ప్రసాదించమని కోరుతూ జరిగేటువంటి సత్ సందర్భం ఇది. అంతేకాదు మాంగళ్య సూత్రధారణలో ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ. అదేమిటి అంటే మాంగళ్య సూత్రం యొక్క గొప్పదనాన్ని సాక్షాత్తుగా పార్వతీదేవి ఎలుగెత్తి చాటింది. అది చాలా గొప్ప ఘట్టం ఇది. ఆ రహస్యం ఒక్క పోతన్న మహాకవే ఈ ప్రపంచానికి తెలియజేశాడు. పాల సముద్రాన్ని చిలికారు, సముద్ర మథనం జరిగింది, చాలా విలువైన వస్తువులన్నీ కూడా ఉద్భవించాయి పాల సముద్రంలో నుంచి. ఉచ్చైశ్రవం గొప్ప గుర్రం వచ్చింది, ఇంద్రుడు తీసుకున్నాడు. ఐరావతం వచ్చింది, గొప్ప ఏనుగు, ఇంద్రుడు తీసుకున్నాడు. అలాగే అప్సరసలు ఉద్భవించారు, ఇంకా ఉజ్వలమైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటితో పాటు హాలాహలం కూడా పుట్టింది, విషం కూడా పుట్టింది. ఆ హాలాహలం పుట్టినప్పుడు ఈ హాలాహలాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి ఒక చర్చ జరిగింది. ఎవరు వస్తారు ముందుకి? విలువైన వస్తువులు తీసుకుంటారు, అమృతం తీసుకుంటారు,
లక్ష్మీదేవి వస్తే శ్రీహరి వరించాడు, అన్నీ బాగానే ఉన్నాయి. హాలాహలాన్ని స్వీకరించేవాడెవడు? సమస్త లోకాల హితం కోరేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడే నేను హాలాహలాన్ని తీసుకుంటానన్నాడు. దేవతలందరూ అన్నారు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ పెనిమిటి ఆ హాలాహలాన్ని మింగుతాడట, మరి ఏవో ఆలోచించుకో, నువ్వే నచ్చ చెబుతావో ఏం చేస్తావో అంటే ఆమె ఒక చిరునవ్వు నవ్వి అదిగో అక్కడికి వచ్చి అన్నదిట, ఏం పర్వాలేదులే అని. ఎందుకని అంటే ఆవిడికి అంత విశ్వాసం. దేని మీద విశ్వాసం? మాంగళ్య సూత్రం మీద విశ్వాసం. మృంగిడివాడు విభుండట, మృంగిడివాడు విభుండట. ఆవిడందిట, మింగేవాడు ఆ హలాహలాన్ని గరళాన్ని మింగేవాడు ఎవడు? విభుడు. విభుహు అంటే సమర్థుడు అని అర్థం. ఈ సృష్టిలో అన్నింటికీ సమర్థుడైనటువంటి వాడు విభుడు. విభుత్వం అంటే సామర్థ్యం అన్నమాట. కాబట్టి ఈ హలాహలాన్ని మింగేవాడెవడు అంటే నా ప్రాణనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు విభుడు. మృంగిడిది గరళమనియు మేలని ప్రజకున్. ఆ మింగేది, ఆయన మింగేది ఏమిటి? గరళం అంటే విషం కావచ్చు, కానీ ఆయన ఎందుకు మింగుతున్నాడు? ప్రజకు మేలని, సమస్తమైనటువంటి లోక ప్రజలకు, లోక జనులందరికీ కూడా, లోకవాసులందరికీ కూడా హితము కలిగించేది, మేలు కలిగిస్తుంది కాబట్టి ఆయన మింగుతున్నాడు. కాబట్టి ఏం పర్వాలేదు. మృంగుమని సర్వమంగళ. ఏం పర్వాలేదు మింగవయ్యా అందిట. ఎవరంది? సర్వమంగళ అంటే సమస్త లోకాలకు కూడా మంగళాన్ని కలిగించేటువంటిది, శుభాన్ని కలిగించేటువంటి తల్లి ఆమె. అందుకే ఆమె పేర్లలో సర్వమంగళ అనే పేరు ఉంది. అంటే సమస్త జీవులకు కూడా ఎప్పుడూ మంగళాన్ని కోరుకుంటుంది ఆ తల్లి. అందుకే ఏం పర్వాలేదు, మా ఆయన విషాన్ని మింగినా కూడా అది శుభాన్నే కలుగజేస్తుంది. కాబట్టి లోకాలకు శుభం చేకూర్చే, హితము చేకూర్చేటువంటి ఆ హలాహలం మింగటం అనే విషయంలో నాకు ఎటువంటి చింత లేదు, బాధ లేదు అని అన్నది ఆవిడ. ఎందుకయ్యా ఏమిడి తల్లి నీకింత ధైర్యం అంటే, మాంగళ్య సూత్రం నెంత మదినెంత నమ్మినదో. మాంగళ్య సూత్రమును అంటే మాంగళ్య, తను ధరించినటువంటి తన గళసీమలో ఉన్న మాంగళ్య సూత్రాన్ని మదినెంత నమ్మినదో, తన మనస్సులో ఆమె ఎంత బాగా నమ్మిందో, ఆ మాంగళ్య సూత్రం పైన ఆమెకు ఎంత విశ్వాసం ఉన్నదో అని అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకి పోతన్న మహాకవి అందించాడు, తెలుగు మహాకవి. అంటే ఈ తెలుగు ప్రాంతంలో మాంగళ్య సూత్ర ధారణ, మాంగళ్య సూత్రము యొక్క వైభవం, దాని యొక్క మహత్వం, దాని యొక్క గొప్పదనం అదందరికీ కూడా తెలియజేసే విధంగా ఆ సర్వమంగళ వృత్తాంతము మనకి తెలియజేస్తోంది. అటువంటి ఘట్టాన్ని మనము పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో దర్శిస్తూ మనం పొందవలసిన స్ఫూర్తి అది. మాంగళ్య సూత్రాన్ని పవిత్రంగా ధరించాలి. మాంగళ్య సూత్రాన్ని రాత్రిపూట ఏ హుక్కుకో తగిలించుకోవటమో, లేకపోతే చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమో చేస్తే ఆ మాంగళ్య సూత్రానికి విలువ ఏముంటుంది? ఏమి ఉండదు. ఆ మాంగళ్య సూత్రము నిరంతరము కూడా స్త్రీ శక్తి స్వరూపిణులైనటువంటి ఆ స్త్రీల యొక్క గళసీమల్లో అలా అలంకరించబడి ఉండాలి. చాలా ప్రదేవం దేవ్య